కాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన కమల్ హాసన్ కల్కి 2898 సినిమాలో విలన్ రోల్లో కేవలం 2 సీన్లో మాత్రమే కనిపించిన ఆ 2 సన్నివేశాల్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. సుప్రీం యాస్కిన్ పాత్రకు కమల్ హాసన్ తన నటనతో ప్రాణం పోశారు. తాజాగా చెన్నైలో కల్కి 2898 సినిమా చూసిన కమల్ హాసన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దర్శకుడు నాగశ్విన్ కల్కి సీక్వెల్ లో నా రోల్ ఎక్కువగా ఉంటుందని ముందే చెప్పారని కమల్ అన్నారు. ఒక ఫ్యాన్ గా కల్కి 1 షూట్ లో పాల్గొన్నానని కమల్ పేర్కొన్నారు. భారతీయ సినిమా ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో సందడి చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. నాగశ్విన్ కు సహనం ఎక్కువని కమల్ హాసన్ కామెంట్ చేశారు. పురాణాలను సైన్స్ తో ముడిపెట్టి నాగశ్విన్ కల్కి సినిమాను అందంగా రూపొందించారని ఆయన పేర్కొన్నారు. నన్ను యంగ్ హీరోల జాబితాలో చేర్చాలా లేక అలనాటి నటుల జాబితాలో చేర్చాలా అంటూ నాగశ్విన్ ఆలోచించారని కమల్ హాసన్ షాకింగ్ కామెంట్ చేశారు. నాగశ్విన్ కల్కి 2898 మూవీ కథను ఎంతో ఓపిక్ గా రాసుకున్నారని, అంతే ఓపిక్ గా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగిందని కమల్ హాసన్ వెల్లడించారు. కమల్ హాసన్ చేసిన కామెంట్స్ కల్కి సీక్వెల్ పై అంచనాలను మరింత పెంచాయి. కమల్ హాసన్ మరికొన్ని వారాల్లో ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాపై ఒకంత భారీ అంచనాలు నెలకొన్నా ఎలాంటి ఫలితాలని అందుకుంటుందో చూడాల్సి ఉంది. 3 వారాల గ్యాప్ లోనే కమల్ హాసన్ నటించిన 2 సినిమాలు థియేటర్ లో రిలీజ్ అవుతుండడం హాట్ టాపిక్ అవుతుంది. కమల్ తర్వాతి సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.